విశ్వనాథ్ అండ్ సన్స్. ముందుగా కథ విషయానికొస్తే, విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్స్, లవ్, కామెడీ, డ్రామా చుట్టూ తిరిగే కథ. ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న అనుబంధాలు, వాళ్ళ మధ్య వచ్చే డిఫరెన్సెస్, వాటి వల్ల క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ ఇవన్నీ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. డైరెక్టర్ వెంకీ అట్టూరి కథను చాలా సింపుల్ సెటప్తో స్టార్ట్ చేసి, క్యారెక్టర్స్ ఒక్కొక్కటిగా ఎస్టాబ్లిష్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, క్యారెక్టర్ మూమెంట్స్ అన్నీ డీసెంట్ బ్యాలెన్స్లో ఉన్నాయి. సూర్య స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా సినిమా మీద అటెన్షన్ ఆటోమేటిక్లీ పెరుగుతుంది. ఈ సినిమాల మాలో సూర్య తన క్యారెక్టర్ను చాలా న్యాచురల్గా క్యారీ చేశాడు. ఇంతకుముందు మనం చూసిన కొన్ని ఇంటెన్స్ రోల్స్తో పోలిస్తే ఇక్కడ ఆయన పర్ఫార్మెన్స్ చాలా రిలాక్స్డ్గా, మెచ్యూర్గా అనిపిస్తుంది. అలాగే మమితా బైజు కూడా తన క్యారెక్టర్కు మంచి జస్టిఫికేషన్ ఇచ్చింది. సూర్య, మమితా మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు మంచి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. ఇంటర్వల్ వరకు సినిమా మంచి ఎంగేజింగ్ మోడ్లో వెళ్తుంది. అయితే సెకండ్ హాఫ్ దగ్గరకొచ్చేసరికి సినిమా కొంచెం స్లో అవుతుంది. కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపిస్తాయి. ఇమోషనల్ పోర్షన్స్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల డైరెక్టర్ ఇంకా టైట్గా స్క్రీన్ ప్లే మెయింటైన్ చేసుంటే సినిమా ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉండేది. అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ వచ్చే కొన్ని సీన్స్ మాత్రం కనెక్ట్ అవుతాయి. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సూర్య ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఆయన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, ఇమోషనల్ సీన్స్ అన్నింట్లోనూ మంచి మెచ్యూరిటీ కనిపిస్తుంది. మమితా బైజు కూడా చాలా న్యాచురల్గా చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ రోల్స్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ విషయానికొస్తే సినిమా మూడ్కు తగ్గట్టుగా మ్యూజిక్ ఉంటుంది. ఫ్యామిలీ సీన్స్, ఇమోషనల్ మూమెంట్స్ను ఎలివేట్ చేసేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనిచేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా నీట్గా ఉంది. అయితే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది కొత్తగా రెవల్యూషన్ తీసుకొచ్చే సినిమా కాదు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్స్, కామెడీ, మంచి పెర్ఫార్మెన్సెస్తో ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా మాత్రం వర్క్ అవుతుంది. మీకు ఫ్యామిలీ డ్రామా మూవీస్ ఇష్టమైతే ఈ సినిమాను ట్రై చేయొచ్చు. సూర్య ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. కానీ చాలా కొత్త కథ, నాన్ స్టాప్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం సినిమా కొంచెం ఆర్డినరీగా అనిపించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ పెర్ఫార్మెన్సెస్, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ పేసింగ్, ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ మాత్రం మైనర్ డ్రాబ్యాక్స్. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి ఒక డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన మూవీ పిచ్ మీటింగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ వాచింగ్, కీప్ లవింగ్ సినిమా.